హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు సుప్రజాపతురు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఏం చేస్తుందా ఏంటి ఫీల్డ్ ఏంటి అనుకుంటున్నారా? నేనైతే మా కాలేజ్లో ఉన్న ఫీల్డ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎస్పెషల్లీ ఇదైతే మా ప్రాజెక్ట్ వర్క్. ఇదైతే 2 months డ్యూరేషన్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ వర్క్లో మేమైతే ఏదో క్రాప్స్ అయితే వేసి వాళ్ళకి ప్రాఫిట్ చూపించాలి. యాజ్ అన్ అగ్రికల్చర్ ఇంజనీర్గా ఈ క్రాప్స్, ఈ ఇంప్లిమెంట్స్ ఇదంతా మాకు కామన్. ఇదేంటంటే మా ఫైనల్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మేమైతే ఈ క్రాప్స్ అయితే వేసాం. ఇవైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే బార్డర్ క్రాప్గా మ్యారీగోల్డ్ వేసాం. ఇదైతే క్యాప్సికమ్ ప్లాంట్స్. క్యాప్సికమ్వి చిన్న చిన్నగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. ఆ ప్లాంట్స్ మేము ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే చేసాము బయట నుండి తీసుకొచ్చి. ప్లాంట్ వచ్చేసి 4 రూపీస్ అలా పడింది. ఇంకా ఇరిగేషన్ అయితే మొత్తం ఈ బయట ప్లాట్ మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇస్తుంది. ఇందులో ఈ క్రాప్ ఫస్ట్లో అయితే చిన్నగా ఉండింది ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు. అరే ఏంటి ఇలా ఉంది అనుకున్నాం, కానీ మళ్ళీ తెలిసింది దానికి ఏదో డిసీజ్ ఉంది. ఓకే, లీవ్స్ అయితే రిమూవ్ చేద్దాము అని చెప్పి లీవ్స్ రిమూవ్ చేసాం. తర్వాత అయితే హైట్ అయితే పెరగడం స్టార్ట్ అయ్యింది. ఇంకా తర్వాత అయితే ఈ క్రాప్ అయితే ఇప్పటికీ 2 months అవుతుంది. ఇప్పటికైతే ఫ్లవరింగ్ అయితే జస్ట్ వస్తుంది. ఇంకా వీడింగ్ వచ్చి మామూలుగానే ఇంకా ఒక ట్రాన్స్ప్లాంట్ చేశాక ఒక 2 weeksకి అలా తీసాము. ఐ థింక్ ఇంకా ఈ క్రాప్ అదే క్యాప్సికమ్ వచ్చేసి ఒక 2 weeks ఆర్ 3 weeksలో వస్తుంది అని మేము అనుకుంటున్నాము. ఇంకా వస్తే చూడాలి ఎంత మాత్రం వస్తాయో ఏమో. కానీ ప్లాంట్ హైట్ మాత్రం 10 centimeters 15 centimeters అంతలోపే ఉంది. అదైతే ఇంకా పెరగట్లేదు, ఎందుకో తెలియట్లేదు. ఆ క్రాపే ఇంత ఏమో అర్థం కావట్లేదు. అంటే వెరైటీస్ ఉంటాయి కదా, కొన్ని షార్ట్గానే ఉంటాయి అయినా కాస్తాయి కదా, అలా అయితే మేము అనుకున్నాము. తర్వాత నెక్స్ట్ క్రాప్ వచ్చేసి రాడిష్ అన్నీ సేమ్ టైంలోనే వేసాము. ఆల్మోస్ట్ మొత్తం క్రాప్ అంతా 2 months లోపే అవుతుంది. ఇంకా రాడిష్ వచ్చి కొన్ని ఇప్పటికైతే కొన్ని హార్వెస్ట్ చేసాము, కొన్ని ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో పెట్టాను. కొన్ని అయితే హార్వెస్ట్ చేసాము, అంటే ఒక 6, 7, 8 kgs దాకా హార్వెస్ట్ అయితే చేసాము. ఇంకా చూడండి ఇక్కడైతే రాడిష్లు పైకి అయితే వచ్చి ఉన్నాయి కదా. ఇదైతే మీకు చూపించడానికనే ఇంత జూమ్ చేసి తీశాను. ఇంకా ఇరిగేషన్ వచ్చి 3-4 daysకి ఒకసారి అలా ఇస్తున్నారు. అది కరెక్ట్ టైమింగ్ అయినా లేదంటే అన్నిసార్లు ఇవ్వకూడదు అంటారా? అది కొంచెం కామెంట్ చేయండి. అంటే వీడ్స్ చాలా వస్తాయి కదా ఎక్కువ ఇరిగేషన్ ఇచ్చే కొద్దీ. అండ్ ఇదొకటి ట్యూబర్ కాబట్టి కొంచెం ఎక్కువనే వాటరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో వాటరింగ్ అయితే కొంచెం 2-3 daysకి ఒకసారి అయితే కన్ఫామ్గా ఇస్తున్నాము. ఇంకా ఈ క్రాప్లో వచ్చి సీడ్స్ అయితే తీసుకున్నాము. సీడ్స్ 250 grams అలాగా యూజ్ చేసి ఇలా 5 beds అయితే వేసాము. 5.5 ఉంది. 5.5 beds అయితే వేసాము. ఈ 5.5 bedsకి ఆల్మోస్ట్ ఒక 100-150 grams అయితే పట్టింటుంది అంతే. సీడ్స్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. నేనైతే ఫస్ట్ చూసినప్పుడు అరే ఏంటి ఇవి రాడిష్ సీడ్సా అనుకున్నాను. అసలు నాకు ఈ రాడిష్ ఎలా వస్తుందో కూడా తెలియదు. ట్యూబరే పెడతారేమో అని అనుకున్నాను, కానీ సీడ్స్ ఉంటాయి, అది రాడిష్లో నుండే ఎక్కువ ముదిరితే వస్తాయని మళ్ళీ మొన్న మా ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది. తర్వాత నెక్స్ట్ క్రాప్ వచ్చి క్లస్టర్ బీన్. అంటే ఏంటా అనుకుంటున్నారా? మొటిక్కాయ చోలేకాయ అంటారు కదా కొంతమంది. ఈ మొట్టికాయ అయితే కొంచెం అంటే హైట్ తక్కువగా ఉంది, ఎందుకో తెలియట్లేదు. ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్లే ఇలా ఉంది అనుకుంటున్నాను నేనైతే. మా ఫీల్డ్లో వేసింది మాత్రం 1.5 monthకే ఆల్మోస్ట్ మోకాళ్ళ దగ్గర వరకు హైట్ పెరిగాయి. ఇది వాటరింగ్ ఎక్కువ ఇవ్వడం వల్లేమో షార్ట్ హైట్తోనే, కానీ పూతలు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే పూతలు బాగా ఉన్నాయి. ఇంకా వీడింగ్ చేస్తున్నాము, కానీ ఆ గ్రాస్ మరీ వస్తూనే ఉంటుంది కదా, లోపల రూట్స్ వెళ్ళిపోయి అది వస్తూనే ఉంటుంది కదా, అది మామూలే, కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకా ఏంటంటే మేమైతే ఈ ప్రాజెక్ట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే ప్లాంట్స్ పెంచడం అంతవరకే కదా మా పని. ప్లాంట్స్ వేసేసాము, తర్వాత వీడింగ్ చేసేటప్పుడు చేస్తున్నాము, ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు ఇస్తున్నాము. మిగతా అంతా ఖాళీ టైమే, కానీ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము ఆ ఉన్న కాస్త టైంలో, వెళ్ళే టైంలోనే. ఇంకా ఈ ఇరిగేషన్ అంతా సేమ్ ఈ డ్రిప్తోనే మొత్తం ఇరిగేషన్ అయితే ఇస్తున్నాము. ఇంకా ఏంటంటే నెక్స్ట్ అయితే క్యారెట్ అయితే వేసాము. ఈ క్యారెట్ ప్లాంట్సే పెద్ద ఇది, చాలా రోజులు అవుతుంది, 2 months అవుతున్నా కూడా అది ఇంకా జస్ట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఆ క్యారెట్ కూడా 3 beds అయితే వేసాము. ఈ 3 bedsలో కూడా కొంచెం ఎక్కువ ఉన్నది మొత్తం రిమూవ్ చేసాము. అంటే ఎక్కువ ఉంటే దానికి స్పేస్ ఉండదు కదా, స్పేసింగ్ అనేది సర్టెన్ లేకుంటే
నీట్గా ట్యూబర్ అనేది ఫామ్ అవ్వదు కదా, క్యారెట్ నీట్గా రాదని చెప్పేసి కొన్ని కొన్ని అయితే రిమూవ్ చేసాము. రాడిష్లో కూడా ఇలా చేసాము. ఫస్ట్ అయితే కొన్ని అంటే 2 సీడ్స్ ఒక చోట వేసుకుంటూ పోదామని అనుకున్నాము. మళ్ళీ ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, రావట్లేదు, ఎక్కువ పడుతున్నాయి అని చెప్పేసి అలాగే తీసుకొని అలాగే వేసేసాము. అందుకనే ఎక్కువ వచ్చేసింది. తర్వాత ఆ సీడ్లింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం రిమూవ్ అయితే చేసాము. చూడండి, ఇవైతే క్యారెట్ ప్లాంట్స్. చాలామంది అయితే చూసిండ్రనే అనుకుంటున్నాను. నేనైతే ఇది సెకండ్ టైం చూడడము. నేను ముందు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, ఆ తర్వాత ఇదే సెకండ్ టైము. ఓకే, ఇవి క్యారెట్ ప్లాంట్స్ ఇవి ఇట్లుంటుంది అని. ఇప్పటికైతే 2 months కంప్లీట్ అయ్యింది. జస్ట్ ఇంకా ఇప్పుడు లైట్గా ఫామ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఇంకా బార్డర్ క్రాప్గా మ్యారీగోల్డ్ అయితే వేసాము. ఇప్పటికైతే జస్ట్ కొంచెం కొంచెం పూతలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఒక 3-4 days బ్యాక్ అవుతుంది వీడియో తీసి. సో ఇప్పటికైతే ఫ్లవర్స్ అయితే కొంచెం కొంచెం వచ్చాయి. ఇంకా బంతిపూల కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నాము. నేను మొన్న హార్వెస్ట్ చేసేసి బంతిపూలు 2 బంతిపూలు వచ్చింటే, మా కాలేజ్లో అయితే ఆంజనేయ స్వామి గుడి ఇంకా గణపతి గుడి కామన్ కదా, గణపతి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ అయితే పెట్టేసి వచ్చాను. ఈ బెడ్ అయితే మొత్తం కొత్తిమీర అయితే వేసాము. కొరియాండర్ అంటారు కదా, కొత్తిమీర అయితే వేసాము. ఈ కొత్తిమీర కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి హార్వెస్ట్ అయితే మొత్తం చేసేసారు. ఇది కూడా లోపల అంటే మాది 2 ఫీల్డ్స్ ఉంది. ఇది బయట ఫీల్డ్, గువా ఫీల్డ్లోనే ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ మేము ఫీల్డ్ అయితే అడిగి వేసాము. ఈ క్రాప్స్ అన్నీ వేసాము. ఇంకా ఆ పక్కనేమో మెంతి వేసాము. మెంతి బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఆ సైడ్ ఇప్పుడు అదంతా చూస్తున్నారు కదా, ఆ పక్కలంతా మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసాము మెంతి. ఇప్పుడైతే ఇంకా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా లాస్ట్ కొంచెమేమో ఉంది, అది కూడా అయిపోయినట్టుంది. అండ్ మీరైతే ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఫీల్డ్లో క్రాప్స్ అయితే వేసారు. తర్వాత హార్వెస్ట్ చేశాక ఎవరికి అమ్ముతారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా మీకు కూడా. ఎవరికి అమ్ముతారు ఏంటి, వీళ్ళు స్టూడెంట్స్ కదా అనుకుంటుంటారు కదా. ఇంకా మేమైతే కాలేజ్ స్టాఫ్ని ఆల్మోస్ట్ 100 members దాకా ఉంటారు మొత్తం కాలేజ్ స్టాఫ్. సో కాలేజ్లో స్టాఫ్ వాళ్ళని, ఇంకా మా కాలేజ్ దగ్గరలోనే ఒక విలేజ్ అయితే ఉంది, ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళని అడిగి ఆర్డర్స్ తీసుకొని వచ్చి, సరే మీకు ఇన్ని కావాలా, ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మా దగ్గర పాలక్ మెంతి ఉందనుకోండి, ఇవి 2 ఉన్నాయి మా దగ్గర, కావాలా మీకు అని చెప్పి అడిగేసి వచ్చి తర్వాత హార్వెస్ట్ చేసుకొని వాళ్ళకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చాము. ఇంకా అలాగే అదైతే మా కాలేజ్ బ్లాక్. ఇంకా అంటే ఇది బ్యాక్ సైడ్, ఆ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇంకా ఇదంతా బ్యాక్ సైడ్. అక్కడైతే ఇంకా వర్క్ షాప్ అయితే ఉంటుంది ఆ పక్కల. ఇదంతా మొత్తం బ్యాక్ సైడే. ఇలాగే నన్ను బాగా సపోర్ట్ చేశారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడే 200+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికైతే. అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఈ సుప్రజ పుత్తూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do follow, like, share, subscribe to Supraja Putturu YouTube channel. Bye bye guys.